హలో మై నేమ్ ఇస్ కృష్ణ ఇదేంత 10 నిమిషాలు వీడియో పెట్టితే మనం ఎక్కడ చూస్తాం మహా అయితే 2 నిమిషాలు చూస్తాం మా కష్టం నాకు ఎలాగైతే ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి మీకు ఎక్కడైనా స్లోగా అనిపిస్తే 1.5x పెట్టానో చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎలా స్టార్ట్ చేయాలి ఈజీ చాప్టర్స్ అని ప్రతి ఒక్క కామెంట్కి అయితే మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం మీకు ప్రతి స్టూడెంట్కి అయితే ఉపయోగపడుతుంది వీడియో ఫుల్ గా చూడండి వీడియోలోకి వెళ్దాం మనం 2 స్టోరీలతో స్టార్ట్ చేయొచ్చు ఒకటి సుబ్బు ఒకటి చంటి మనం సుబ్బు గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ కూడా సుబ్బు లాగానే ఉంటాడు సుబ్బు ఏమనుకునేవాడు అంటే తర్వాత స్టార్ట్ చేద్దాం తర్వాత చూద్దాం అని తనకు ఉండేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఎంసెట్ లాగా కానీ అలా స్టార్ట్ చేయాలో తెలియక ఏం చేయాలో తెలియక అలాగే ఇంటుకుంటా వెళ్ళిపోయాడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఐపీ ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దామని చెప్పి వదిలేసాడు ఆ 2 మంత్స్ చూద్దామని వదిలేసాడు దాని తర్వాత 15 రోజులు అలా చూసి దాని తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాడు ప్రిపరేషన్ ఇప్పుడు తను ఒక్కో చాప్టర్ చదువుకుంటా వెళ్తున్నాడు పికప్ అవడానికి 1 మంత్ పట్టేసిన దానికి కొన్ని చాప్టర్స్ చదవడానికి దాని తర్వాత కొద్దిగానే టైం ఉంది కొన్ని మాక్ టెస్ట్లే చేశాడు దాంతోనే ఎగ్జామ్కి వెళ్ళడం ఒక 40 బిట్స్ అలా అటెంప్ట్ చేయగానే 1.5 గంట పైన అయిపోయింది ఇంకా టెన్షన్తో ఇంకా ఏ పడితే పెట్టేశాడు లాస్ట్కి తనకు వచ్చినవి కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు ఇందుకే రిజల్ట్ చూస్తేనేమో 42 మార్క్స్ ఎన్నో వచ్చింది తర్వాత నార్మలైజేషన్లో 39 వచ్చి మొత్తం ఎంసెట్ నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది తన పేరెంట్స్ మేనేజ్మెంట్లో సీట్ కొని దాంట్లో జాయిన్ అయ్యాడు ఇప్పుడు సుబ్బుకి ఎలాగుందంటే పొద్దుటి లెగ్గానే 10 లక్షలే గుర్తొస్తాయి 10 లక్షలు కట్టారు న్యాయం చేయాలి దానికని చెప్పి ఆ మిడ్లు సెమ్లు వాటికి మొత్తం విపరీతం పొద్దుట సాయంత్రం చదువుకోవడం సరిపోతుంది చంటికి ముందరే అర్థమైంది మనకి ఎంసెట్ అంటే ఇంపార్టెంట్ మనం ఎలాగన్నా సరే ఇంజనీరింగే చదవాలి ఇప్పుడు మనకి అది ఫ్రీ సీట్ తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి ముందరే అర్థమైంది దానికని ముందరే తనకి ఎంత వస్తే అంత కొద్దిగా ముందరే కొద్ది సిలబస్ ఆగొట్టుకొని తర్వాత ఐపీ ఎగ్జామ్ తర్వాత ఆ సిలబస్ కొద్ది రివిజన్ చేసుకుని తర్వాత మాక్ టెస్టులు చేయడం మొదలుపెట్టాడు ఒక 30-40 మాక్ టెస్టులు చేయడం దాంతో ఇంకా ప్రిపేర్ అవ్వడం ఇంకా చాప్టర్స్ని యాడ్ చేసుకోవడం చేశాడు దాని ద్వారా చండీగఢ్కి తన టైం మేనేజ్మెంట్ తెలిసింది ఇంకా ఎలా చేయగలిగితే తను ఇంకా తక్కువ టైంలో చేయగలరు ఇంకా అన్నీ తెలిసి నీట్గా ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళాడు నీట్గా రాశాడు ఒక 60 to 70 బిట్స్ అటెంప్ట్ చేశాడు మిగిలిన 8 పెట్టాడు ఒక మంచి ర్యాంక్ వచ్చింది సుబ్బు మేనేజ్మెంట్లో కొన్నాడు కదా అదే కాలేజ్లో చండీగఢ్కి ఫ్రీ సీట్ వచ్చింది 2 ఒకటే కాలేజీలు కూడా అనొచ్చు మీరు ఇప్పుడు చండీగఢ్కి ఎలాగంటే ఇప్పుడు ఎలాగో ఫ్రీ సీట్ కదా ఇంట్లో ల్యాప్టాప్ కొన్నారు ఇంకా తను బయట స్కిల్స్ నేర్చుకోవడం కానీ ఇంకా గేమ్స్ కానీ ఇలా చాలా ఒక ఫ్రీ ఇంజనీరింగ్ లైఫ్ అన్నది ఒక ఫ్రీ సీటింగ్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు లాస్ట్ 2015 కాడ నుంచి 2024 దాకా పీవైక్యూస్ లింక్స్ అయితే మీకు ఇస్తాను ఇప్పుడు దాకా స్టార్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఇప్పుడు ఎంతో కొంత టైం ఇచ్చానా సరే ఏదో ఒకటి మొదలు పెట్టండి ఇది గుర్తుపెట్టుకోండి నో ఆర్ నెవర్ ఇప్పుడే మొదలు పెడితేనే మీకు ఎంసెట్ మంచి ర్యాంక్ తెచ్చుకోగలరు చాలా డౌట్స్ ఉంటాయి ఐపీ అంటారు రికార్డ్స్ అంటారు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి బ్రో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి మీకు రికార్డ్స్ అయితే మాత్రం మీరు అయితే అసలు రాయకండి మీ సిస్టర్స్ కానీ ఎవరో ఉంటారు కదా మనీ కన్నా సరే వాళ్ళ చేత రాయించండి మీ చదివాళ్ళం అయితే నెక్స్ట్ ఐపీకి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 400 దాటిన వాళ్ళు అందరికీ క్లారిటీ వచ్చేది ఐపీ పెద్ద కష్టమేం కాదు అని ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయని వాళ్ళు అందరూ ఇప్పుడు దాకా ఎలాగ ఐపీఏ చదువుతారు కదా మీరు లాస్ట్ 2 months కవర్ చేసుకోగలరు ఇప్పుడే ఒక 3 to 4 hours మీరు ఎంసెట్కి ఇవ్వండి ప్రిపేర్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ మేము సప్లీలు రాసి పాస్ అయ్యారు మాకు ఇప్పుడు ఇలా ఎంసెట్ ప్రిపేర్ అయితే మాకు ఎటు కనెక్ట్ అవుతుంది అన్న వాళ్ళు మాత్రం ఐపీకి ప్రిపేర్ అవ్వండి 270కి మ్యాక్సిమం ఎంత వస్తుందో అంత ట్రై చేయండి నెక్స్ట్ మనం క్వాలిఫై 40+ మార్క్స్ గురించి ఆ తర్వాత వచ్చే వీడియోస్లో చూద్దాం మనకి ఎంసెట్లో ఏపీకి వచ్చేసి 25% ఐపీ వెయిటేజ్ కలుగుతుంది అది మనకి 1000 కాదు ఓన్లీ గ్రూప్సే 600కి మనకి ఎంత వచ్చింది అన్నది 25% మనకి ఎంసెట్లో కలుస్తుంది దాన్ని బట్టి మీరు గ్రూప్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీకు ఒక మంచి స్ట్రాటజీ అయితే చెప్తాను నేను ప్రతి వీడియోలోనూ ఇప్పుడు స్టార్ట్ చేయండి అని అయితే చెప్తానంటే ఇప్పుడు మీరు ఒక 40+ మార్క్స్కి టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ఐపీ ఎగ్జామ్స్ ముందర మీకు కరెక్ట్గా 40+ మార్క్స్కి ప్రిపేర్ అయితే మీరు సేఫ్లో ఉన్నట్టు మీరు క్వాలిఫై అయిపోయినట్టే మీకు ఐపీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ 40 మార్క్స్కి చదివినంత రివైజ్ చేసుకొని ఒక 30 to 40 మాక్ టెస్టులు రాస్తే మీరు మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు మీరు ఒక 60 to 70 బిట్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసినా మిగిలిన ఏ పెట్టినా సరే మంచి ర్యాంక్ అయితే వస్తుంది మీరు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దామంటే మాత్రం అస్సలు అవ్వదు మీరు ఆ 40 మార్క్స్ తెచ్చుకోవడానికి తిరిగేస్తారు మొత్తం మీరు మొత్తం ఏం చేయాలి తెలియక చీపుకోవచ్చు అయిపోవచ్చు అని చూస్తారు చీపుకోవచ్చు అయిపోవచ్చు మాత్రం అస్సలు వర్క్ అవ్వదు చీపుకోవచ్చు అని లక్ బట్టి వస్తాయి మీకు ఆ లక్ రావాలంటే ఇంకా లక్ ఉండాలి ఏ వీడియో కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి నేను ప్రతి వీడియో చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తాను నా ప్రీవియస్ వీడియోస్ ఎంసెట్ రోడ్ మ్యాప్ అండ్ ఒక ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్ తోటి చేసిన 2 మాత్రం చూడండి మంచి కంటెంట్ ఉంటుంది
ఈ ఛానల్ మెయిన్ మోటివ్ ఏంటంటే మన ఇంజనీరింగ్కి ఫీజు కట్టకుండా ఫీజు తెచ్చుకోవడానికి కావాల్సినవన్నీ దీంట్లో ఉంటాయి. మీకు ఏది కావాలన్నా సరే నేను పెడతాను. మీ సీటు మీరే తెచ్చుకోవాలి, అది గుర్తుపెట్టుకొని చదువుకోండి. నువ్వు కొట్టే అన్సెట్ కొట్టేదాకా వదలకపోట్టు, దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. అస్సలు తగ్గేదేలే, ముందు స్టార్ట్ చేయండి, ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన ప్రీవియస్ వీడియో రోడ్ మ్యాప్ వచ్చిన కామెంట్స్ అన్ని చదివి దానికి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఆ కామెంట్స్ అందరికి కూడా ఉపయోగపడతాయి. అందరికి ఉండే మన ఫస్ట్ కామెంట్ అయితే అసలు ఎలా స్టార్ట్ చేయాలి తెలియట్లేదు, ఇంత సిలబస్ ఎలా కవర్ చేయాలి అని అడిగారు. చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. మీరు ఇప్పుడు అంత సిలబస్ అయితే మాత్రం కవర్ చేయక్కర్లేదు. ఒక 40+ మార్క్స్కి మీరు ఖచ్చితంగా 40+ మార్క్స్ వచ్చేదాకా అయితే ఒక కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఇప్పుడు ఏ చాప్టర్స్ చదవాలో అంత ఐడియా ఉండదు కాబట్టి నేను ఫిజిక్స్లో 20 మార్క్స్, కెమిస్ట్రీలో 20 మార్క్స్, మ్యాథ్స్లో 40 మార్క్స్ వచ్చేలాగా ఒక 80 మార్క్స్కి ఒక 80 మార్క్స్కి మీకు లెసన్స్ అన్ని తయారు చేసి పెట్టాను. అంటే నేను ఒకరిని ఏదో తీసి పెట్టలేదు, మా ఫ్రెండ్స్ ఇంకా ఐఐటీలో ఉన్న వాళ్ళు అంటే ఇంకా వేరే వేరే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు అందరినీ కొద్దిగా అనలైజ్ చేసి అయితే అయితే పెట్టాను. మీకు ఫస్ట్ వచ్చే ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్ అయితే మాత్రం అందరూ బేసిక్గా చేసి, మీకు మోడర్న్ ఫిజిక్స్ ఇవన్నీ అందరూ బేసిక్గా చేసి ఇవన్నీ అయిపోగానే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు ఆసిలేషన్స్, గ్రావిటేషన్ ఇవి అయితే కేఆర్డి మేడం బాగా చెప్తారు. హీట్ పార్ట్ కూడా ఇవి చూడండి ఆ మేడం ఒకసారి. ఫస్ట్గా అయితే మీకు థియరీ అని పెట్టాను. అంటే మీకు కొంతమంది అలాగో ఇవన్నీ చేయలేను, నేను ఇవన్నీ వాల్యూస్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ చేయలేను అన్న వాళ్ళకి థియరీ అన్ని లెసన్స్ అన్ని చాట్ పెట్టాను. మీరు పీ బ్లాక్ అయితే మాత్రం మొత్తం కంప్లీట్ చేసేయాలి. D&F కూడా కంప్లీట్ చేయాలి. మీకు కన్వాయి మీకు నచ్చిన కొన్ని తీసుకొని చదవండి. అండ్ మీకు ఈజీ అని పెట్టాను కదా, అయితే మాత్రం అన్నీ చదవాలి, అన్నీ మీకు ఈజీగానే ఉంటాయి. ఇవన్నీ చదవగానే మీకు నెక్స్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ దానికి అదే వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఈ 40 మార్క్స్ మీకు అందరూ ఇప్పుడు బైనోమియల్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబిలిటీ అన్ని ఫస్ట్ చూసినప్పుడు కష్టం అనుకుంటారు. కానీ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యే సార్ ఒకసారి పూర్తిగా చూస్తే మీకు అయితే మాత్రం ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి మీకు అర్థమైతే మాత్రం కాన్సెప్చువల్గా చదివి ఇవన్నీ చేసిన లాస్ట్కి PYQs రావట్లేదు అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే మీకు ప్రతి కాలేజ్లోని వాళ్ళ యొక్క కాలేజీ ఆబ్జెక్టివ్ బుక్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో లెవెల్ 1 చేసి దాని తర్వాత PYQ స్టార్ట్ చేయండి. అంటే మీకు ఒక ఫ్లో అనేది ఉంటుంది. ఇలా PYQs హార్డ్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ కాలేజ్లో ఒకసారి లెవెల్ 1 చేసి, లేకపోతే మీకు ఇందాక చాప్టర్ చెప్పాను కదా దాంట్లో ఈజీ, ఇప్పుడు ఫిజిక్స్ అయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మొదలు పెడతారు. అలా ఈజీ నుంచి వెళ్తే మీకు అలవాటు బాగుంటుంది. మీకు ఫస్ట్ హార్డ్ తీసుకుంటే హార్డ్ అనే ఉంటుంది. ఇంకోటి PYQs చేస్తే 100,000 బిలో ర్యాంక్ వచ్చేస్తుంది అని పెట్టారు. అంటే ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 9 to 10 shifts దాకా జరిగితే అంటే 1600 క్వశ్చన్స్ ఒక ఇయర్కి వచ్చి, ఇప్పుడు అలా ప్రతి కాన్సెప్ట్ నుంచి అన్న క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం రావు. అంటే మీకు సేమ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వవు, కానీ సేమ్ మోడల్స్ అయితే మాత్రం రిపీట్ అవుతాయి. మీరు ఆ మోడల్స్ మాత్రం కరెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రం మీకు బాగుంటుంది. మీకు అప్రోచ్ రావాలి. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అని రాసుకుంటాం. మనకు ఆన్సర్ ఏం కావాలి, మనకి ఈ రెండు రావడానికి మనకి ఫార్ములా ఏం వాడతాం. ఇలా ప్రిపేర్ అయితే మీకు ఫ్లో కూడా బాగుంటుంది. వేదాంత వెయిట్ ఫస్ట్ ఇచ్చిన అయితే మాత్రం వేదాంత వెయిటేజ్లో నేను బయోలో 2 లింకులు ఇచ్చాను. ఒకటేమో మామూలు వెయిటేజ్ అండ్ ఒకటి వేదాంతో ఇచ్చాను. ఎందుకంటే మీకు అవి జిరాక్స్ తీసుకొని టిక్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఆ సెకండ్ ఇయర్లో కూడా కాలేజ్లో అర్థం కాదని అన్ని నేను వేదాంతులో చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఉపయోగపడతాయని ఆ స్క్రీన్ షాట్స్ పెట్టాను. అన్న బేసిక్స్ వీడియో ప్రిఫర్ చేయొచ్చు కదా. అయితే మీకు కింద లింక్స్ పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రిపరేషన్ యాప్ అయితే మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి చూస్తే మార్క్స్ యాప్ ఉంటుంది మీకు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోండి. వేదాంత బెస్ట్ ఆఫ్ నేనైతే మాత్రం దాంట్లోనే ప్రిపేర్ అయ్యాను. మనకి వేదాంత ఛానల్స్ 2 ఉన్నాయి, రెండు ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఒక లెసన్ తీసుకొని దాంట్లో ఉన్న టీచర్స్ చూడండి. మీకు ఎవరికి అర్థమైతే వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకా వేరే మార్గాలు అయ్యొద్దు. మీకు ఎవరితో నచ్చితే వాళ్ళు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీకు కావాల్సిన PYQs 2015 కాడ నుంచి 2024 దాకా కింద లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్, దాంట్లో ఉంటే వెళ్ళి చూసుకోండి.